నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారి భయాందోళనకు నిదర్శనం, వారి అసహనానికి నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతరేస్తామని ఒకరు, ముక్కలు చేస్తామని ఒకరు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రేలాపనలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన మొదటి రోజులలో మకలో పుట్టింది, కుబ్బలో పోతుంది అనేటువంటి